ఏంటి ఎంత తిప్పుతున్నాను అనుకుంటున్నారా? రాగి జావండి. తెలియట్లేదు, ఎవ్వరికీ తెలియట్లేదు. ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇవి తెలుసు కానీ రాగి జావా ఎవ్వరికీ తెలియట్లేదు. చిచ్చి, భలే విసుగొచ్చింది. జనాలు వాళ్ళు తాగకుండా పిల్లలకి కూడా తాగనీయకుండా అలవాటు లేకుండా చేసేస్తున్నారు. ఎంత మంచిది రాగి జావ చెప్పండి. ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. స్కూల్లో చిన్న యాక్టివిటీ వల్ల చేయాల్సి వచ్చింది. 5 లీటర్ల దాకా తీసుకెళ్ళాను నేను. చూడండి, దీంట్లో యాలుక్కాయలు, సొంపు కూడా వేస్తున్నాను. బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నాను. లీటర్ వాటర్ వేసి దాంట్లో ఒక టీ స్పూన్ యాలుక్కాయలు, ఒక టీ స్పూన్ సొంపు వేసి అదంతా వాటర్ బాయిల్ చేసుకొని ఆ వాటర్ తీసుకుంటా జల్లెడ పట్టేసేసి. ఇంకో 2 లీటర్లు వాటర్ పెట్టుకొని ఒక 1/2 కేజీ రాగి పిండి తీసుకొని చేయడమే. చాలా ఈజీ, చాలా బాగుండిద్ది. మిల్క్ వేసుకోవచ్చు. ఒక ఫ్లేవర్ మిల్క్ వేస్తే ఒక ఫ్లేవరు, మిల్క్ వేయలేకపోతే ఇంకొక ఫ్లేవరు. కానీ జనాలకైతే కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. ఈ రోజుల్లో పిల్లలకి నేర్పించట్లేదన్నమాట. అసలు ఎలా చెప్పాలి? ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి, వాళ్ళు తాగాలి, పేరెంట్స్ తాగాలి, టీచర్స్ తాగాలి. టీచర్సే తాగట్లేదు తెలుసా. నాకైతే ఆ రోజు చాలా ఏడుపు వచ్చిందండి. తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి తాగారు. హే గర్ల్స్, మీరైతే తమన్నా లాగుంటారు ఇది తాగితే. బాయ్స్ మీరైతే మహేష్ లాగా ఉంటారు, అంటే మహేష్ బాబు లాగా ఉంటారు, ప్రభాస్ లాగా ఉంటారు, పౌడర్ మేకప్ అవసరం లేదు, తాగండి తాగండి అంటే అప్పుడు వచ్చి తాగారన్నమాట. బై 1 గెట్ 1 ఫ్రీ అని చెప్తే అప్పుడు తాగారు ఫ్రెండ్స్. నాకైతే భయంకరమైన బాధ వేసింది. ఛీ, ఇలా ఉందా మన ప్రపంచం? తెలియకుండా పోతుందన్నమాట. రాగి జావా అంటే ఏంటి అనేది కూడా నో 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 వద్దండి వద్దండి ఇంట్లో తాగాం అంటున్నారు. ఎంత తప్పించుకుంటున్నారో పిల్లలు. భలే బాధేసింది నాకైతే. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులకు అలవాటు చెయ్యండి, పిల్లలకి అలవాటు చేయండి. ప్రతిదీ మంచి ఫుడ్ పెట్టండి, హెల్తీ ఫుడ్ పెట్టండి. చూడండి, బెల్లంలో ఉన్న డస్ట్ ఏమైనా ఉండిద్దేమో అని చెప్పి ఆ వాటర్ కూడా నేను జల్లెడ వేయడం జరిగింది. చూడండి కింద డస్ట్ ఎలా కనిపిస్తుందో, లైట్గా సన్నటి డస్ట్. ఇది తాగడం వల్ల మనకి ఎంత ఐరన్ అండి. నడుము నొప్పులు, బోన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి. రాగి అంబలి అనేది చెప్పండి ఎంతమందికి తెలియకుండా పోతుందో. అందరూ పిల్లలకి చాక్లెట్స్ అని, ప్యాకెట్స్ అని అవి అసలు పెట్టొచ్చా? బుద్ధుందా మీకు? మీ పేరెంట్స్కి కొట్టాలండి, కొట్టాలి. అసలు ఎంత మంచిది, హెయిర్ ఎంత బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేసినాయి. ఆ మాట చెప్తే కూడా పిల్లలు లెక్క చేయట్లేదండి. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి వాళ్ళకి? ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దయచేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా? సారీ, మీరు హర్ట్ అవ్వద్దు. మీరు మారండి, మీ పిల్లల్ని మార్చండి. టీచర్స్తో కూడా నేను అదే చెప్పాను, ముందు మీరు తాగండి అని. ఫైనల్గా నేను వచ్చాను చూడండి ఇక్కడికి, స్కూల్లో అందరు పేరెంట్స్ వచ్చారు. ఒక బ్యాగ్లో 50 గ్లాసెస్ తీసుకొని వచ్చేసాను. సో ఈరోజు అలా చేశానన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.